ఫ్యామిలీ స్టార్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఫ్యామిలీ ఉంది. ఫ్యామిలీలో స్టార్ అవడానికి అనుగుణంగా ఉండే ఒక కుర్రాడు ఉన్నాడు. ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు లేరనుకోండి. కానీ ఈసారి ఐరనే వంచాలా ఏంటి? ప్రేక్షకులకు సరదాగా దించేద్దాం, వంచడం ఎందుకు అని అనుకున్నారో ఏమో కానీ మూవీ చూస్తున్నంతసేపు ఒక్కటంటే ఒక్కటి కూడా వావ్ అనిపించే మూమెంట్ అయితే ఖచ్చితంగా లేనే లేదు మూవీలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ స్టోరీ గురించి చెప్పాలంటే రొట్ట స్టోరీ అనే చెప్పాలి. ఏంటంటే ఏదోదో జరిగిపోయింది, అస్సలు మ్యాజిక్ ఉండిద్ది కదా మనం మూవీ చూస్తున్నాం, లేదా ఎమోషనల్ కనెక్షన్ ఉండిద్ది. మనం ఓల్డ్ మూవీస్ చూసుకుంటే చిరంజీవి గారు విజేత మూవీలో కిడ్నీ ఇచ్చే సీన్ అయితే, అది కానీ మగమహారాజులో సైకిల్ తొక్కే సీన్ కానీ ఎంత న్యాచురల్గా ఉంటాయి. వాళ్ళు పడే పెయిన్ని ఎంతో మనం కూడా అనుభవిస్తాం. బట్ ఈ మూవీలో మిస్ అయింది ఏంటంటే ఎమోషన్. అండ్ విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ పేరు అయితే అస్సలు స్క్రీన్ మీద అంతగా సెట్ అవ్వలేదని చెప్పాలి. అంతగా ఏముంది అసలు జీరో, నాకు తెలిసినందుకు 0 మార్క్సే ఇచ్చేస్తాను నేను. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య అసలు జరిగే సీన్స్లో ఆ ఆర్టిఫిషియాలిటీ క్లియర్గా తెలిసిపోయిద్ది. బట్ ఫ్యామిలీలో జరిగే సిచ్యువేషన్స్ కూడా అలాగే ఉంటాయి. మనకెందుకో అంటే ఏదో ఇరికిచ్చి తీసుకొచ్చి పెట్టినట్టు, ఏదో ఎబ్బెట్టుగా ఏదో నడిచిపోయిద్ది అన్నట్టు ఉండిద్ది. సడన్గా ఎవరో ఏదో ఒక మాట అన్నారు, ఆ మాటను తీసుకోవటం, ఆ మాట మీద హీరో పెద్దోడైపోవటం, గొప్పోడైపోవాలనుకోవటం. అసలు ఒక కంపెనీ సీఈఓ, సరే సీఈఓ కూతురు తన ప్రేమిస్తుంది ఓకే, బట్ ఆవిడని అసలు సీఈఓగా ట్రీట్ చేయడు. వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ గొడవ జరిగిద్ది ఆ సీఈఓ కూతురికి మన హీరోకి. బట్ ఆవిడని అసలు సీఈఓగానే ట్రీట్ చేయకుండా ఏదో సొంత కంపెనీ లాగా అసలు ఇల్లాజికల్ థింగ్స్. నాకు తెలుసు చాలామంది మూవీ అంటేనే ఇల్లాజికల్గా ఉండేది బ్రో, మూవీ ఎక్కడైతే లాజిక్ లేకుండా స్టార్ట్ అయ్యిద్దో అక్కడే మూవీ స్టార్ట్ అయ్యిద్ది, ఇవన్నీ చెప్తారు. బట్ కనీసం కన్విన్సింగ్ అన్నా ఉండాలి బ్రో మనకి. అది మనం మూవీ చూస్తున్నా మన ఫీల్ మనకు రావాలి, ఆడి పడే పెయిన్ మనకు కూడా అర్థం అవ్వాలి. బట్ ఈ మూవీలో మాత్రం టోటల్గా జీరో ఎమోషన్ అనే చెప్పాలి. మూవీకి నువ్వు ఎక్కడా కనెక్ట్ అవ్వు, రొట్ట. బట్ ఈ మూవీలో చెప్పుకోదగ్గది ఏంటంటే ఇంటర్వెల్ సీన్లో ఒక బీజిఎం వచ్చి ఒక సీన్ ఉండిద్ది. బట్ అదైతే చాలా అంటే చాలా బాగుందనే చెప్పాలి. ఈ మూవీ మొత్తం మీద క్లైమాక్స్ యాజ్ యూజువల్గా గీతా గోవిందమే దించేసిండు. కాకపోతే అక్కడ ఫైట్ లేకుండా కాళ్ళు పట్టుకుంటాడు, ఇక్కడ ఫైట్ పెట్టి కాళ్ళు పట్టుకుంటాడు, అంతే తేడా. ఇంకా అంతకన్నా గొప్పగా ఏం లేదు. సో మృణాల్ అయితే ఓకే, తన పర్ఫార్మెన్స్ బాగా ఇచ్చింది. విజయ్ దేవరకొండ డీసెంట్. బట్ నాకెందుకు కాస్టింగ్ విషయంలో కూడా తప్పు చేశారనిపించింది మూవీ. ఇది విజయ్కి సెట్ అయ్యే మూవీ అయితే అసలు కాదు నాకు తెలిసినంతవరకు. ఏదో గీత గోవిందం హిట్ అయిందని చెప్పి ఈ మూవీ తీశారో ఏమో కానీ విజయ్ క్యారెక్టర్కి విజయ్ సెట్ కాలేదేమో అనిపించింది. హీరోయిన్ క్యారెక్టర్కి ఓకే, ఆవిడది పెద్ద ఏముండదు కాబట్టి ఆవిడ ఎవరైనా చేయగలరు. బట్ చాలామంది ఉంటారు కానీ స్క్రీన్ మీద ఒకరో ఇద్దరు కనపడతారు. తొలి ప్రేమ సిస్టర్ వాసుకి గారు బాగానే చేశారు తన పెర్ఫార్మెన్సు. నెక్స్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గోపీసుందర్ గురించి చెప్పుకుంటే ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఎందుకంటే పెద్దగా ఏమి ఇచ్చింది లేదు. సాంగ్స్ టూ ఇరిటేటింగ్గా ఉంటాయి మూవీలో అయితే. ఎక్కడ మనకు మూవీలో ఓ మంచి సాంగ్ వింటున్నాం, లేదా ఓ మంచి సాంగ్ చూస్తున్నాం, ఓ మంచి అట్మాస్ఫియర్లో ఉన్నాం అన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా రాదు. డైరెక్షన్ గురించి చెప్పాలంటే పరశురామ్ ఇంకా 2004, 2005 ఆటలుగాడే ఉండవు. నాకు తెలిసి మూవీని చూడాలనుకుంటే మీ ఇష్టం, చూసేయండి. నాకైతే నచ్చలేదు. నా రివ్యూ ప్రకారం 2/5 నేను ఇచ్చేది. సో మూవీని స్కిప్ చేయాలనుకుంటే హ్యాపీగా స్కిప్ చేసి మళ్ళీ డీజేటీలు వైరైనా చూసేయండి, హ్యాపీగా ఉండేది. లేదా మంజుమల్ బాయ్స్ వస్తుంది, దాన్నైనా చూడొచ్చు. లేదు మేము మనశ్శాంతిగా ఉండాలనుకోవట్లేదు, మేము వెళ్ళి మూవీని చూసి ఆ మూవీని ఖచ్చితంగా మేము ఇరిటేట్ అయ్యి కొంచెంసేపు కాస్ట్ అండ్ క్రూని తిట్టుకొని చాలా ఆనందపడతాం అనుకుంటే అది మీ ఇష్టం. మీరు కనుక మూవీ చూస్తుంటే మీ ఒపీనియన్ కామెంట్లో మాత్రం మాతో పంచుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సివిపి క్రియేషన్స్. థ్యాంక్ యూ, లవ్ యూ బాల్.